హలో నమస్కారం వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్స్ ఈ రోజు నుండి జనం వార్తలు అని చెప్పేసి మనం రోజు పేపర్లలో మెయిన్ పేపర్లలో ఏమేం వార్తలు వస్తున్నాయి రాజకీయాల గురించి వాళ్ళ గొడవల గురించి మాత్రమేనా లేదంటే యాడ్స్ గురించి మాత్రమేనా లేదంటే సినిమా వాళ్ళ గొడవలు సినిమా వాళ్ళ మూవీస్ ప్రమోషన్స్ ఇవే వస్తున్నాయా లేదంటే న్యూస్ పేపర్లలో ప్రజల గురించి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ అవసరాల గురించి ఏమన్నా వస్తున్నాయా రోజు మనం చూద్దాము. ఆంధ్రజ్యోతి చూసినట్టయితే రైతు వేదికల నిర్వహణకు నిధులేవి 30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు కొన్ని చోట్ల సొంత డబ్బుతో నిర్వహిస్తున్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికలు పేరుకుపోయిన కరెంటు బిల్లుల బకాయిలు ఈ రైతు వేదికలకు నిర్వహణకు ప్రభుత్వం ఏం నిధులు కేటాయిస్తలేదంట. కొన్ని చోట్ల అయితే పాపం అధికారులే వాళ్ళ డబ్బుతో నడిపిస్తురంట. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికలకు కరెంటు బిల్లులు అసలు ఏం క్లియర్ చేస్తలేరంట. ఇది ప్రజలకు సంబంధించే ఉంది. ఇంకా నిద్రలేమితో గుండె జబ్బులు ఈరోజు ఏంటి ప్రపంచ నిద్ర దినోత్సవ సందర్భంగా నిద్ర గురించి వచ్చే సమస్యలు మన మెయిన్ పేపర్ లో ఇచ్చిరు. ఇది కూడా ప్రజలకు యూజ్ అయ్యేదే. సరైన నిద్ర లేకపోతే వాళ్ళకు గుండె జబ్బులు కూడా వస్తాయంట. నిద్రకు గుండెకు లింక్ ఉంటదంట. ఏమేం సమస్యలు వస్తాయో చూద్దాము. మనిషికి నిద్ర అనేది అత్యవసరం. కంటి నిండా నిద్ర పోతే కలిగే మేలెంతో కలత నిద్రతో జరిగే కీడు అంతే. చాలా మంది నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్నామని చెప్పుకుంటారు. కానీ తగినంతగా నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజు ఒక 8 గంటలు పడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఆఫ్టర్నూన్ 1 అవర్ పడుకొని 1 అవర్ 2 అవర్స్ పడుకొని నైట్ 6 అవర్స్ పడుకొని 8 అవర్స్ అట్లా బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటే కూడా అది కరెక్ట్ కాదంట. ఆఫ్టర్నూన్ ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే నిద్ర పోవాలంట. నైట్ టైం మాత్రం ఖచ్చితంగా 8 అవర్స్ నిద్ర ఉండాలంట. ఆ నిద్రలో కూడా అనేక సమస్యలు. ఒకవేళ శ్వాస తీసుకునేటప్పుడు ఆ శ్వాస మనం ఈజీగా ఉందా లేదా, ఈజీ శ్వాస లేని నిద్ర కూడా అంత కరెక్ట్ కాదంట. ఇంకేం చెప్తున్నారు అంటే గురకబెట్టేటోళ్ళు ఉంటారు కదా, మేము బాగా గురకబెట్టి నిద్ర పోతాం కాబట్టి మాకు మంచి నిద్ర వస్తుంది అనుకుంటే కూడా పొరపాటేనంట. గురుక్కతో నిద్ర కూడా అది అంత మంచి విషయం కాదంట. ఇంకొకటి ఏంటంటే స్లీపింగ్ టాబ్లెట్స్ కొద్దిమందికి పనికొస్తాయంట, కొద్దిమందికి వాళ్ళ బాడీని బట్టి సెట్ అవ్వంట. ఇట్లా నిద్రా దినోత్సవ సందర్భంగా ఈ విషయాలు వైద్యులు చెప్తురు. ఇంకేం ఇచ్చిరు మన మెయిన్ పేపర్లో ఆలోచించండి. ఓ అమ్మ నాన్న పిల్లలు ఏం చేశారు పాపం. కన్న బిడ్డల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు. తాము చనిపోతే వాళ్ళు ఏమవుతారోనని భయం. కన్నవారు మానసిక రుగ్మతలే చిన్నారులకు శాపమవుతున్న వైనం. సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయొచ్చు మానసిక వైద్యులు చెప్తురు ఇట్లా అని చెప్పి. అయితే రీసెంట్గా మనం ఒక న్యూస్ చూసినాం కదా, ఒక లెక్చరరు తన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా హెల్త్ బాగాలేకపోవడం వల్ల తను వాళ్ళ కుటుంబాన్ని లీడ్ చేసుకోలేని పరిస్థితిలో భార్య భర్త చనిపోవాలనుకురు. పిల్లల్ని కూడా చంపేసారు. అంటే వాళ్ళకేం హక్కు ఉంది పిల్లల్ని చంపేయడం? అది కరెక్టేనా? వాళ్ళు అనాథాశ్రమంలో చేయించవచ్చు, ఇంకా చాలా రకాల ఆలోచనలు చేయొచ్చు. అంతేగాని ఆవేశంతో బాధతోటి తొందర నిర్ణయం తీసుకొని పిల్లల జీవితాలు బలి చేసుడు కరెక్టేనా? ఇక్కడ మన ముందుకు వస్తున్న సమస్యలు చాలా తక్కువ, కానీ ఇంకా మన తెలియని ఊర్లలో కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడనో పిల్లల్ని కూడా చంపేసి వాళ్ళు చచ్చిపోతురు. అట్లా అది మానసిక ఒత్తిడి. అయితే వాళ్ళు అట్లా మానసిక ఒత్తిడికి గురవుతారు కదా, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళని టైంకి గుర్తించి వాళ్ళకు ట్రీట్మెంట్ చేపిస్తే బాగుంటుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. పెళ్లితో మగవాళ్ళు లావెక్కుతారు. సింగిల్స్తో పోలిస్తే వివాహమైన పురుషుల్లో 62% అధిక బరువుకు ఛాన్స్, 3 రెట్లు ఎక్కువగా ఊబకాయ ప్రమాదం. ఇది మహిళల్లో 39% మాత్రమే. వార్సా పరిశోధకుల అధ్యయనం. పెరిగే ఆహార పరిమాణం, శారీరక శ్రమ లేకపోవడం కారణమంటున్న నిపుణులు. జనరల్గా లేడీస్ ఎక్కువ పెళ్ళి అయిన తర్వాత బాడీ చేంజెస్ అవుతాయి అంటారు కదా, కానీ నిజానికి వాళ్ళు పెళ్ళైన లేడీస్ ఎక్కువ బరువు అవ్వడం ఓన్లీ 39% మాత్రమే. కానీ పెళ్ళైన మగవాళ్ళు 62% ఎక్కువ తొందరగా లావ్ అయ్యే ఛాన్స్ ఉందంట. అయితే పెళ్ళి కాని వాళ్ళతోటి పోలిస్తే పెళ్ళైన వాళ్ళు ఎక్కువ లావ్ అవుతారు బాయ్స్. సో అధిక బరువు కూడా అంత మంచిదేం కాదు. మీరు వ్యాయామం చేయడము, ఎక్సర్సైజులు చేయడము, పెళ్ళైన వాళ్ళు కొంచెం బాడీ కాన్షియస్ తోటి ఉండడం బెటర్. గ్రూప్ 3 టాపర్లు పురుషులే. టాప్ 10 ర్యాంకుల్లో 9 మంది వారే. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ
2,49,557 మంది జనరల్ ర్యాంకులు ప్రకటన. అత్యధిక మార్కులు 339తో ప్రథమ ర్యాంకుకు సాధించిన అర్జున్ రెడ్డి. OMR షీట్లు నెల రోజులు ఆన్లైన్లోని పారదర్శకంగా ప్రక్రియ. బుర్రా వెంకటేశ్వం. ఎక్కువ గ్రూప్ 3 రిజల్ట్ల ఎక్కువ మగవాళ్ళే విజయం సాధించారంట. ఒక 10 మందిలో 9 మంది పురుషులు అయితే ఒకే మహిళకు, అంటే పురుషులు ఎక్కువ వాళ్ళ ప్రభావం చూపించుకుర్రు ఇక్కడ. ఇది కూడా ప్రజలకు యూజ్ అయ్యేదే. మత్తు తగ్గింది. రాష్ట్రంలో తగ్గిన మద్యం, బీర్ల విక్రయాలు. ఇందులో పలు కారణాలు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా. ఏపీలో అందుబాటులోకి బ్రాండెడ్ మద్యం, కల్తీ కళ్ళు, నాటుసారాపై నియంత్రణ కరువు, MRP కన్నా అధిక ధరకు అమ్మకం. 3 నెలల్లో తగ్గిన 1104 కోట్ల విక్రయాలు. అయితే ఇక్కడ మత్తు అంటే తాగేటోళ్ళు తక్కువయ్యారు. ఇంకా దాంట్లో రేట్లు కూడా బాగా పెరిగిపోవడం వల్ల రేవంత్ రెడ్డి రీసెంట్గా మందు బీర్ల మీద ఎక్కువ రేట్లు పెంచిండు కదా, దానివల్ల మత్తు తగ్గింది, అమ్మకాలు తగ్గినాయంట. ఇది కూడా ప్రజలకు యూజ్ అయ్యేదే. మన రాష్ట్రంలో అప్పు ఎంతుంది, ఆదాయం ఎంతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అని మెయిన్ పేపర్లు ఇచ్చిరో ఒకసారి చూద్దాము. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,50,000 కోట్లు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం. గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు దాటే అవకాశం ఉందంట. అయితే బీఆర్ఎస్ హయాంలో అప్పు ఎంత ఉన్నదంటే 6,71,757 కోట్లు. రెండు కలిపితే రుణ భారం 8.24 లక్షల కోట్లు. ఇక్కడ మన అప్పు ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, పోయిన సారితో ఈసారితో కలిపితే అని ఇచ్చిర్రు. ఇది కూడా ప్రజలకు యూజ్ అయ్యేదే. మనకు అప్పు ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది అని తెలియాల్సిందే కదా జనాలకు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నిరసనలు. ఈయన గురించి అయితే అన్ని టీవీ ఛానళ్ళల్లో, పేపర్లలో, ఇంకా నిన్నైతే మొత్తం ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో మొత్తం ఇదే రభస, మొత్తం ఇదే చర్చలు. ఇంకా ప్రజల సమస్యలు అన్ని పక్కన పడేసి ఇక మొత్తం జగదీష్ రెడ్డి సస్పెన్షన్, స్పీకర్ని అవమానించిండు, బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనలు, కేటీఆర్, హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి ఆడుకోయే నిరసనలు. ఇక మొత్తం ఇదే నిన్న పేపర్ల, అన్ని పేపర్లలో, ఈవెన్ మీడియా ఛానల్లో కూడా ఈరోజు కూడా ఇదే టాపిక్. ఈరోజు కూడా దీన్ని వదిలిపెట్టలేదు. ఆయన సస్పెండ్ అయ్యిండు, ఆయన స్పీకర్ని అవమానించిండు. అధ్యక్ష, ఇది మీ సభ ఏం కాదు, జస్ట్ మా అందరి తరపున ప్రతినిధి మాత్రమే మీరు అని చెప్పిండు. ఏదేమైనా ఆ సభకి ఆయన హెడ్, ఆయనను అట్లా అనడం అయితే కరెక్ట్ కాదు. కానీ దీని గురించి రోజు ఈ న్యూస్ అవసరమా? ఇదేమన్నా ప్రజలకు అంతకన్నా యూజ్ అయ్యేదా? ఇక రోజు వీళ్ళకు బీఆర్ఎస్లో, కాంగ్రెస్కు ఏ వంక దొరుకుతుందా ఇంత గొడవ పెడదామని చూస్తారు. ఇదేమంత యూజ్ అయ్యేది కాదు. ప్రాథమిక ఆసుపత్రిలో డిజిటల్ హెల్త్ రికార్డు. ఏప్రిల్ నుంచి రోగుల వివరాల ఆన్లైన్లో. దశల వారీగా అన్ని ఆసుపత్రుల్లో అమలు. ప్రత్యేక ఐడి సంఖ్యతో అబా కార్డు జారీ. దాంతో ఏ ఆసుపత్రిలోనైనా రోగి వివరాలు. ఇది కూడా ప్రజలకు యూజ్ అయ్యేదే. వాళ్ళ అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు పోతే వాళ్ళందరినీ రికార్డ్ చేసుడు, ఆన్లైన్లో రికార్డ్ చేసుడు, ఇది కూడా మనకు తెలియాల్సిన విషయమే. నిలిచి గెలిచాం, అసెంబ్లీ గేటును కూడా తాకలేవని సవాల్ చేశారు. చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టి అసెంబ్లీలో అడుగు పెట్టాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టినాం. జనసేనకు తెలంగాణ జన్మస్థలం, ఆంధ్ర కర్మస్థానం. తెలంగాణ నేల తల్లి నాకు పునర్జన్మనిచ్చింది. గద్దర్ నాకు అన్న, ఆయన నుంచి స్ఫూర్తి పొందా. సనాతన ధర్మంపై నాకు సర్టిఫికేట్ అక్కర్లేదు అని అంటుండు. ఈయన పవన్ కళ్యాణ్ అంటాడు ఓసారి నా భార్య క్రిస్టియను, మేమంతా బాప్టిషన్ తీసుకున్నాం, నా పిల్లలు కూడా క్రిస్టియనే అంటాడు. ఇంకోసారి ఏమో సనాతన ధర్మం నేను కాపాడే బాధ్యత నాదే అని అంటాడు. ఇప్పుడేమో దాని మీద సర్టిఫికేట్ అవసరం లేదు అని అంటుండు. ఈయన రోజు గొడవ, పంచాయతీ, వీళ్ళన్నకి ఎమ్మెల్సీ ఈ నడుస్తూనే ఉంటాయి ఇక ఇట్లా. ఇది కూడా ప్రజలకు ఏం యూజ్ అయ్యే వార్త అయితే కాదు. స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్లు. హోలీ వేడుకల్లో గంజాయి, కుల్ఫీ, బర్ఫీ. గంజాయితో చేసిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలు ధూల్పేటలో స్వాధీనం. ముత్తంగిలో 84 గంజాయి చాక్లెట్లు పట్టువేత. ఈ హోలీ, నిన్న హోలీ జరిగింది కదా, ఈ హోలీ సందర్భంగా ఈ గంజాయితోని కుల్ఫీలు, ఇంకా అవి చాక్లెట్లు, ఆశా చాక్లెట్లల్లా, ఇంకా ఈ బర్ఫీలల్లా ఈ గంజాయి కలిపి అమ్ముతుంటే వీళ్ళు పట్టుబడ్డారంట. పోలీసులకు దొరికిరు, వీళ్ళను యాక్షన్ కూడా తీసుకురు. ఇది కూడా ప్రజలకు యూజ్ అయ్యే న్యూసే. భూమిపై ఎలియన్స్ 1940ల భూమిపై ఎలియన్స్ 1940ల నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తుంది. మన సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధిని
గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు, వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు. ఇది కూడా ప్రజలకు యూజ్ అయ్యేదే. గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం లభించదు, ఆ విషయాన్ని అమెరికన్లమైనా మేము నిర్ణయిస్తాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్. అటవీ అనుమతుల్లో ఆలస్యం, 13 హైవేల పనులకు అంతరాయం, 243 హెక్టార్ల అటవీ భూముల గుండా రోడ్లు, అనుమతులకు ఎదురు చూపులు, అవన్నీ వస్తేనే రహదారుల పనులు వేగం. ఈ రోజు కాంశీరామ్ గారి జయంతి. ఆయనను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎడిట్ పేజ్లో బాగా ఇచ్చారు ఆయన గురించి. బహుజన రాజ్యాధికార పథ నిర్దేశకుడు. ఆయన గురించి బహుజనుల సకల సమస్యల పరిష్కారం లక్ష్యంగా మహోద్యమాన్ని నడిపిన యోధుడు కాంశీరామ్. ఓట్ హమారా రాజ్ తుమారా, నహి చెల్లేగా అనే డైనమిక్ వంటి నినాదాలతోటి ఈ దేశాన్ని పాలించడమే లక్ష్యంగా రాజ్యాధికారం వైపు వెళితేనే బహుజనులకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టంగా వివరించిన కాంశీరాము ఆయన మరణించిన ఆయన ఆశయం మాత్రం మరణించలేదు. అయితే ఈయన 1984లో పార్టీ స్థాపించిండు. ఈయన మెయిన్ ఉద్దేశం ఏంది అని అంటే, ఫస్ట్ ఈయన ఒక సైంటిస్ట్. అయితే అక్కడ ఒక వాళ్ళ కొలీగ్కు చిన్న ఇష్యూ జరిగితే, అంటే జాబ్ తీసేస్తే, ఒక ఇష్యూలో జాబ్ తీసేస్తే ఆయనను అన్యాయంగా ఎట్లా తీసేస్తారు అని పోరాడి ఆయనను ఒక ఎంపీతో మాట్లాడి మళ్ళీ ఉద్యోగంలో తీసుకొని అదొక ఫస్ట్ సక్సెస్ అయినది. అప్పటి నుంచి బహుజనులకు, అణగారిన వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని ఆలోచించి ఈయన ఆర్పిఐ పార్టీలో కూడా కొద్ది రోజులు పనిచేసిండు. తర్వాత అందులో కొన్ని విభేదాలు రావడం వల్ల బయటకు వచ్చి 1984లో బహుజన్ సమాజ్ పార్టీ అని పెట్టిండు. ఆ బహుజన్ సమాజ్ పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంది అని అంటే, బహుజనులకు 85% మంది ఉన్న బహుజనులకు రాజ్యాధికార రుచి చూపించాలి అని చెప్పేసి, ఓట్ హమారా రాజ్ తుమారా, నహి చెల్లేగా, ఓట్లన్నీ మావి, సీట్లేమో మీవా అని చెప్పేసి ఆ నినాదం గట్టిగా ప్రజలకు తీసుకెళ్ళి ఒక అణగారిన వర్గానికి చెందిన మహిళని ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిండు. అట్లనే చాలామందిని బట్టలు ఉతుకునేటోళ్ళను, డబ్బు కొట్టేటోళ్ళను, అసలు ఎడ్యుకేషన్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా డబ్బు లేని వాళ్ళను, సాధారణమైన జీవితం గడిపేటోళ్ళను ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కాంశీరామ్కు ఉంది. అయితే ఈయన ఏ కార్యక్రమాలు చేసినా కూడా అంబేద్కర్ జయంతి లేదంటే వర్ధంతికే స్టార్ట్ చేస్తాడు. అది ఆయన ప్రత్యేకత. మరి ఈ పార్టీ అంటే ఓట్ దేవ్ అనే సిద్ధాంతంతో ముందుకెళ్ళారు. అంటే వీళ్ళు డబ్బును కూడా పెద్దగా ఏం పంచకుండా ఒక బాంబ్ సేఫ్ని సమీకరించి ఆ బాంబ్ సేఫ్ ద్వారా కొన్ని నిధులు తీసుకొని అట్లా సర్వైవ్ అవుతూ ప్రజల దగ్గర ₹1 ఇవ్వండి, ఒక ఓటు ఇవ్వండి, మీకు రాజ్యాధికారం రుచి చూపిస్తామని ముందుకెళ్ళిండు. అంత గొప్పగా పార్టీని నడిపించి ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిన కాంశీరామ్ గారి జయంతి ఈరోజు. చూసిరు కదా, జన సమస్యల గురించి మనం రేపటి నుంచి మాట్లాడుకుందాం. పేపర్లో మెయిన్ పేపర్లో అసలు ఏమేమి ఇస్తారు, ఇవ్వాల్సిన విషయాలు ఏది అని మన న్యూస్ ఉద్దేశం. దీనికోసమే మన వాయిస్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.